వి కేమ్ త్రూ విజువల్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ యాక్చువల్గా అయితే. సో వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ దీని ప్రకారంగా అయితే మాకు చాలా బాగా అనిపించింది. సో మేము ఇది చూస్ చేసుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ యూనివర్సిటీలో యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 ప్రోగ్రామ్స్ వీటికి కూడా కోచింగ్ అన్ని ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ. సో చూసారు కండి, సో మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నారు అండ్ వెరీ హ్యాపీ. అండ్ రీసోర్స్ ఒక మంచి నమ్మకాన్ని అయితే పేరెంట్స్కి అలాగే విష్ణు కూడా ఇచ్చారు. ఇంకొంతమంది పేరెంట్స్ని అడిగి తెలుసుకుందాం. సో కిషోర్ కుమార్ గారు ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే విందాము. కుమార్ గారు తరపు నుంచి వచ్చారు వాళ్ళు కూడా. ఎంతో మంది చైన్ రియాక్షన్స్ అవుతున్నాయి. ఒంగోలు నుంచి వచ్చారు. సో ఏంటండి, ఎలా ఉంది అసలు జార్జియా పంపిస్తున్నారు అబ్బాయిని, ఎలా ఉంది మీ ఫీలింగ్స్ అండ్ రీసోర్స్ ఎలా హెల్ప్ చేసింది? మొదటి నుంచి మేము హైదరాబాద్ రీసోర్స్ అలాగే యాసిన్ సార్ సపోర్ట్ తోటి విజయవాడ నుండి మేము ఒంగోలు నుంచి వచ్చాము. మా అబ్బాయికి మరి రీసోర్స్ చాలా హెల్ప్ అయింది. రీసోర్స్ వారి సపోర్ట్ తోటి హేమంత్ మంచి స్టూడెంట్గా రాణించాలని కోరుకుంటూ. సో హసీనా మనతో పాటు ఉంది. సో జార్జియా ఫ్లై అవ్వడానికి రెడీగా ఉంది, ఎంబీబీఎస్ చదువుకోవడానికి. సో డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యిందా? డెఫినెట్లీ. Actually, I'm very excited. Meanwhile, I'm feeling nervous too. Definitely. Ever before, I didn't experience such type of journey. However, I'm very grateful to Vsauce డెఫినెట్లీ. for giving such type of wonderful opportunity to me. సో చాలా నమ్మకంతో బ్రదర్ అన్నలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, చాలా నమ్మకంతో రీసోర్స్ చేతుల్లో అమ్మాయిలందరినీ పెట్టారు బంగారు భవిష్యత్తు కోసం. సో నెక్స్ట్ డాక్టర్ బంగారం వచ్చేయాలి మరి. వెరీ ఆల్ ది బెస్ట్ అండి. సో ఎస్, అమూల్య రెడీగా ఉంది జార్జియా ఫ్లై అవ్వడానికి, ఎంబీబీఎస్ తన డ్రీమ్ని పర్సీవ్ చేసుకోవడానికి. ఫ్యామిలీ అంతా వచ్చేసారు, తాతయ్య, నాన్నమ్మ, డాడీ, అక్క అందరూ వచ్చేసారు. ఎలా ఉంది అమూల్య? కొంచెం టెన్షన్గా ఉందా? ఇంతమందిని వదిలి వెళ్ళాలంటే నిజంగానే బాధగా ఉంటుంది. Of course, but I'm happy. వెరీ హ్యాపీ. సో ఎంత నమ్మకంతో వెళ్తున్నావు? సో ఎవరు ఇచ్చారు ఇంత నమ్మకం నీకు? Our source, Vsauce. రీసోర్స్ వల్ల. ఓకే. సో మీరు చెప్పాలి అసలు ఏంటి అమ్మాయిని పంపిస్తున్నారు? తన డ్రీము నా డ్రీము ఈ మెడికల్ ఫీల్డ్లో తను ఇది సెటిల్ అవ్వాలని. అది నేను 6 months నుంచి వర్కౌట్ చేస్తున్నా. ఈ కన్సల్టెన్సీలని ఇవన్నీ చాలామంది ఆ మైండ్ పొల్యూట్ చేసేసారు బాగాను. కానీ నేను మంచి అష్యూరెన్స్ తీసుకున్నాను విసౌస్ దగ్గర. 17 years సర్వీస్ ఉంది వీళ్ళ దగ్గర. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా స్టూడెంట్స్ని బాగా చూస్తున్నారు, వీళ్ళు కేర్ తీసుకుంటున్నారు. అంటే ఒక పేరెంట్స్ని రీప్లేస్ చేస్తున్నారు అక్కడ వీళ్ళు. ఆ ధైర్యంతో నేను పాపను పంపిస్తున్నాను కంపల్సరీ. ఇంకా రీసోర్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నా కోరిక తీరుతుంది, ప్లస్ నా పాపను కూడా మంచి ప్రొఫెషన్లో సెటిల్ చేయగలుగుతున్నాను, సొసైటీకి మంచి సర్వీస్ ఇవ్వగలను అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. చూసారు కదండి, 1 కాదు 2 కాదు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది రీసోర్స్కి. ఈయన కూడా అందరూ మైండ్ పొల్యూట్ చేసినా ఏది పొల్యూట్ అవ్వకుండా చక్కగా కరెక్ట్ గమ్యానికి చేరుకున్నారు రీసోర్స్కి. థ్యాంక్ యూ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. సో గోపీకృష్ణ గారు వాళ్ళ అబ్బాయిని ప్రణవ్ని జార్జియా పంపించడానికి, ఎంబీబీఎస్ చదివించడానికి రెడీగా ఉన్నారు. సో ఎయిర్పోర్ట్లో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం, ఏంటండి అంత నమ్మకంగా ప్రణవ్ని పంపిస్తున్నారు? బాబును అసలు ముందు ఏమనుకున్నామంటే బాబును డాక్టర్ చేయాలని నా కళ. అయితే నేను యూట్యూబ్ ద్వారా ఈ అసలు విసోర్స్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు విసోర్స్ కన్సల్టెన్సీ నాకు దొరికింది. అందులో చూసుకున్న యూనివర్సిటీలు ఏంటంటే నేను కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. కెన్వాకర్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆడ యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అనేది ఉన్నది. అది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేసిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు మనకు ఈ దరిదాపుగా కన్సల్టెన్సీ లేరు. ఇందులో నాకు బాగా నచ్చి ఆ ప్రోగ్రామ్ నచ్చి నేను మా బాబును కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేర్పించాను. సో సంజన రెడీగా ఉంది జార్జియా ఫ్లై అవ్వడానికి. సో రాజు గారు అమ్మాయిని పంపించేస్తున్నారు. సో ఏ నమ్మకంతో పంపిస్తున్నారు? అందులోనే ఎంబీబీఎస్ చదవడానికి చాలా ఇయర్స్ పట్టేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నేను విసోర్స్ కన్సల్టెన్సీ వాళ్ళకు తప్పకుండా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే యాక్చువల్గా మెడిసిన్ చేయాలనేది మా అమ్మాయి కళ అది. సో ఇక్కడ ఇండియాలో అది పాసిబిలిటీ ఎక్కువ డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము హైదరాబాద్లో కొన్ని కన్సల్టెన్సీ నేను తిరిగాను విసోర్స్కి ముందు. బట్ ఆల్రెడీ నెక్స్ట్ విసోర్స్ వెళ్ళిన తర్వాత నాకు చాలా నమ్మకం ఏర్పడింది. నాగేందర్ సార్ ఆయన కంప్లీట్గా ఏమేమి ఉంది, ఏంటి, ఎట్లా, ఏంది ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. సో గో త్రూ విసోర్స్ అని డిసైడ్ అయ్యాను. డెఫినెట్లీ. సో ఎంత జెన్యూన్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అండ్ చాలా నమ్మకంతో ఒక అమ్మాయిని దేశాలకు పంపించడం, వేరే దేశానికి పంపించడం అంటే చాలా ఈజీ టాస్క్ కాదు. సో ఇది విసోర్స్ నమ్మకంతోనే సాధ్యమైంది. సంజన, యూ వాంట్ టు సే సంథింగ్?
thank to Vsource. Special thanks to Nagendra sir. ఓకే వెరీ ఆల్ ది బెస్ట్ సంజన. డాక్టర్ సంజనగా మళ్ళీ మీ అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది. సో రవీందర్ గారు మనతో పాటే ఉన్నారు అండ్ రాకేష్ ని జార్జియా పంపించడానికి ఎంబీబీఎస్ విత్ ఆల్ ఫ్యామిలీ. అండ్ అసలు రాకేష్ ని పంపించాలి అంటే నిజంగానే ఎవరికైనా బాధ వేస్తుంది. బట్ ఎంబీబీఎస్ మళ్ళీ రిటర్న్ డాక్టర్ రాకేష్ గా వస్తాడు. ఎలా ఉంది మీ ఫీలింగ్? మేము కన్సల్టెన్సీ నాగేంద్ర సార్ దగ్గరికి వచ్చి కనుక్కున్నప్పుడు సార్ చెప్పిన విధానం మాకు బాగా నచ్చింది మేడం. ఆ సార్ చెప్పే విధానము, ఈ జార్జియా స్టడీ ఎడ్యుకేషన్ బాగుంటుందని తెలిసి కనుక్కున్నాం. సేఫెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్, 3rd ప్లేస్. విసోర్స్ ఈజ్ నమ్మకం అంటేనే విసోర్స్. సో రాకేష్ నువ్వు చెప్పాలి, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? First of all, I'm very thankful to Vsource Consultancy. వెరీ ఆల్ ది బెస్ట్ రాకేష్. సో నెక్స్ట్ డాక్టర్ రాకేష్ గా వస్తారు. థ్యాంక్ యూ అండి, వెరీ ఆల్ ది బెస్ట్, వెరీ హ్యాపీ ఫ్యామిలీ. సో విదాత్ రెడీగా ఉంది జార్జియా ఫ్లై అవ్వడానికి, ఎంబీబీఎస్ చదవడానికి. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఎగ్జైటింగ్, ఫ్రీగా ఉంది, ప్రాసెస్ అంతా స్మూత్గా అయిపోయి నో టెన్షన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రీసోర్స్. అంటే ఏం టెన్షన్ లేకుండా ఇలేవు అన్నీ అరేంజ్ చేసేసారు మాకు. సో ఫ్రీ ముందే ప్రయర్ గా అన్ని అరేంజ్ చేసి రెడీ టు కుక్, రెడీ టు సర్వ్. యా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, జస్ట్ బి సర్వ్. సో మధు గారు మీరు చెప్పాలి, అమ్మాయిని పంపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎలా అని అనేక రకాలుగా ఎంక్వైరీ చేస్తుంటే మాకు వీసోర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆఫీస్లో అప్రోచ్ అయితే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేలాగా వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు. నేను ఇంకా ఫర్దర్ స్టూడెంట్స్ని వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నా దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. సో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా వీసాలకు కానీ వేటికైనా సరే మాకంతా అరేంజ్ చేశారు. థ్యాంక్స్ టు యాసిన్ సార్ అండ్ రెడ్డి సార్. సో నిజంగా ఏంటంటే ఇద్దరు చెప్పడం అంటే ఒక దేశంకి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్లు, డాక్యుమెంట్స్లు ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ లేకుండా సాఫీగా చాలా హ్యాపీగా ఈజీగా ఫ్లో అయిపోయింది.